రైట్, మనతో పాటు జాయిన్ అవుతున్నారండి కాంగ్రెస్ నేత నర్సయ్య గౌడ్ గారు. నమస్తే అండి నర్సయ్య గౌడ్ గారు. నమస్తే మేడం. ఓకే, ఈరోజు మనకు వచ్చేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం దీనిపై ఒక క్లారిటీ ఇస్తే కనుక మాకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా అక్కడ ఈయన చెప్పడం జరిగింది. టీఎస్ఎఫ్ నేత అయినటువంటి సునీల్ గారు చెప్పడం జరిగింది. సో అసలు మీ దృష్టికి వచ్చిన సమస్యలకి సంబంధించి ఈ జీవో నెంబర్ 97 కావచ్చు, శక్తి స్కీమ్ సంబంధించి కావచ్చు, వీళ్ళకి క్లారిటీగా కావాలంటున్నారు. మరి మీరు ఈ దగ్గర నుంచి ఏం చెప్తారు? వాయిస్ క్లియర్ ఉందండి? ఓకే ఓకే. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల ఈ లేటరల్ ఎంట్రీ గురించి ప్రతిపక్షాలు ఈ అబద్ధాలు చెప్పుకుంటా స్టూడెంట్స్ను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. ఇది అసలు మెయిన్ లైన్. నేను అంటున్నా, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వం ఒకటే చెప్తుందంటే అడిషనల్గా మీకు స్కిల్ పెంచుకోవడానికి, ఉపాధి అవకాశాలు తెచ్చుకోవడానికి ఉంటుంది తప్పితే ఏఐసిటి నిబంధనలు కానీ మిగతా డిప్లొమా నిబంధనలు కానీ ఏ నిబంధనలలో కూడా ఎలాంటి మార్పులు లేవు. అబద్ధాలు ఆడకండి, బతికితే పీజర్లా బతకండి. మొయ్యనీకి కూడా ప్రభుత్వాన్ని జోకనీకి కూడా కొంత అది ఉంటది. ఏది లేదన్న చూసుకో. ఇప్పుడు చెప్తా వినే. ఇప్పుడు నేను నిన్న కూడా ఒక మిత్రుడు, కాంగ్రెస్ మిత్రుడు నేను డిస్టర్బ్ చేయను. నర్సన్న నువ్వు డిస్టర్బ్ చేయనే. నేను ఏమంటున్నా, ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు చేసిందని చెప్పాలి కానీ విద్యార్థుల జీవితంతో ఆడుకోవద్దు. నీకు కూడా తెలుసు పాలిటెక్నిక్ విద్య ఎంత పటిష్టమైంది, పాలిటెక్నిక్ విద్య ఎంత టెక్నికల్ తో సంబంధం ఉన్నది. దాన్ని తీసుకుపోయి ఐటీలో కలపడమే చాలా దుర్మార్గమైన పని. దాంతో పాటు 30,000 కోట్లకు సంబంధించిన ఆస్తులను ఎవడో కోన్కిస్కా గొట్టంగాని చేతిలో పెట్టడం అతి దుర్మార్గం. ముఖ్యంగా ఒకటే మాట వినండి. మీరు అన్న విషయాలు ఏ విషయాలు కూడా మీరు సమర్థించుకోనికి లేదు. ఆ జీవోలో క్లియర్ గా రాసి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎస్బి సెట్ తీసేస్తున్నారు, అది చాలా దుర్మార్గమైన పని. అదే విధంగా పాలిటెక్నిక్ తీసుకుపోయి ఐటీఐతో అనుసంధానం చేయడం అతి దుర్మార్గమైన పని, తెలివి తక్కువ పని, ఎంత దుర్మార్గుడు చేసే పని. అదే విధంగా మళ్ళీ కూడా చెప్తున్నా, పాలిటెక్నిక్ విద్యను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ముఖ్యంగా నీలాగా చదువుకున్నాడైతే వాస్తవంగా నువ్వు ఆలోచించు. నిన్ను ముఖ్యమంత్రి కూర్చోబెట్టినా నువ్వు ఇది తీసుకురాకపోతావు. ముఖ్యంగా నీకు మంచి పదవి ఇచ్చి నీకు విద్యాశాఖ మంత్రి చేయమని రేపు నువ్వు దాన్ని నిన్ను విద్యాశాఖ మంత్రిని ప్రభుత్వం నువ్వు విద్యాశాఖ మంత్రి అంటే ఈ పథకమే తీసుకురావు. ఫస్ట్ 97వ జీవో ముందుకే తీసుకుపోవు. ఎందుకన్నా ప్రభుత్వం ఇంకా విద్యార్థుల జీవితం తప్పు చేసినప్పుడు తప్పని చెప్పండి. పీజీఆర్ అంటే ప్రభుత్వం తప్పు చేస్తే గడగడ వణికిచ్చేది, అసెంబ్లీకి వస్తేనే వైఎస్ రాజశేఖర సలహా నోటు పుట్టేది. కట్టండి పోయి. నర్సయ్య గౌడ్ గారు మాట్లాడండి. అరే కాదే, నీకేమైతే అడిగిన క్వశ్చన్ నాకు సమాధానం చెప్పంటాను. తప్పే ఉన్నదా? మేడం మొదలే పెట్టలేదు. జోకనికి కూడా ఉంటది కదా. జోకనికి కూడా జోకనికి తరాలు ఉంటే సమ ఉద్యాన్ని ఉండాలి. మొత్తం కిందికే పోయింది. విద్యార్థులు ఆందోళన చేస్తాడే మేము పోయినాం. మా దగ్గరికి వాళ్ళు రాలేదండి, మేము వాళ్ళు పిలిస్తే మేము పోయినాం. అంతే తప్ప కానీ ప్రతిపక్షాల కుట్రలు, ఏ ప్రశ్న అడిగిన ప్రతిపక్షాల కుట్రలు, ఏ ప్రశ్న అడిగిన గత ప్రభుత్వం పనిచేయండి. మీ ప్రభుత్వం 32 నెలలుగా వచ్చింది, 33 నెలలు పడుతున్నారు. మీ ప్రభుత్వం శక్తి స్కీమ్ తీసేస్తుందా? తీసేది. ఒకవేళ ఇందులో లోపాలు ఉంటే సవరిస్తుందా? సవరించదు. గది చెప్పండి. మీరు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పాలి కానీ మీరు టైం ఇవ్వండి. అరే మీకేమైతుంది? మీరెందుకు వస్తున్నారు మధ్యలో? చెప్పండి, మీరు చెప్పండి. నేను ఒక హాఫ్ మినిట్ కూడా మాట్లాడలే, అసలు ఏం చెప్పలేదు. మళ్ళీ వచ్చి అర్ధగంట గత ప్రభుత్వం అంటే ఏం గత ప్రభుత్వం అయిపోయింది కదా మాది. కుట్రలు చేసిందే మీరు విద్యార్థుల మీద. మీరు మాట్లాడిన తర్వాత ఒకసారి మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఓకే, నర్సయ్య గౌడ్ గారు మీరు మాట్లాడండి. మేడం, ఈ సమస్య మీద విషయాలు చెప్పే కంటే ముందట ఇంకొక విషయం మీకు యాడ్ చేయాలి. ఈ ప్రపంచంలో అబద్ధం అనే ఒక వర్డ్కు ఒక మానవ రూపం ఇచ్చి దానికి ప్యాంటు షర్టు వేస్తే అది కేసీఆర్. అబద్ధాలకు అంగిలాగైతే అనుల రేవంత్ రెడ్డి, అబద్ధానికి అంగిలాగైతే అనుల రేవంత్ రెడ్డి. ఇంకా అబద్ధాలు ఏంటి? అసలు ఈ విషయం గురించి మాట్లాడని ఆయన అంటే అబద్ధాల గురించి ఎవడు అబద్ధాలు ఆడతాండే తెలుతలేదా సమాజానికి, ప్రజలకు? ఈ పాలిటెక్నిక్ గురించి మాట్లాడంటే ఎక్కడికో పోతే పాలిటెక్నిక్ సంబంధించి శక్తి స్కీమ్ ఎంత తీసుకొస్తారు? 92 జీవో తీసేస్తారా? తీసేయరా? లేకపోతే నీ ముక్కు విండి ఆఖరికి మిమ్మల్ని ఉరికిచ్చే రోజులు వస్తాయి. విద్యార్థులు అంతా చిన్నగా లేరు. వాళ్ళు ఓటర్స్ మళ్ళీ 2 నెలల తర్వాత వాళ్ళే ఓటర్స్. 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళు 1,00,000 మంది ఇంటూ 5 వేసుకో.
ఎంత ప్రభావం చూపెడతారో వాళ్ళ జీవితాలతో ఇంకా ఆడుకునే చాలా ఇంకా నువ్వు సమర్థిస్తున్నావు వీడికి వచ్చి ఏనికైనా ఉంటుందండి. మనం కూడా తల్లిదండ్రులు, మనకు కూడా పిల్లలు ఉన్నారు. మన పిల్లలు పాలిటెక్నిక్ విద్యార్థి అయితే ఆ బాధ తెలుస్తుంది. ఏమంటే టీవీ నీది కాదు, డిబేట్ నీది కాదు, నీకు ఒక నాది కాదు కానీ మాట్లాడే హక్కు ఇచ్చింది. నాది కాదు కానీ మాట్లాడే హక్కు ఇచ్చింది. కానీ అబద్ధాలు ఆడమని ఇయ్యలే. ప్రతి దానికి ప్రతిపక్షాల మీద ఉండాలి మాట్లాడాలంటే, సేవ ఉండాలి మాట్లాడాలంటే. ప్రభుత్వానికి జోకనికి కూడా హద్దు ఉంటది. అరే విద్యార్థుల గురించి మాట్లాడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఎందుకని? అరే ఇప్పుడు ఇప్పటికి కూడా అడుగుతున్నా, ఇప్పటికి కూడా పాలిటెక్నిక్ గురించి చెప్పాను ఆయన. అరే పాలిటెక్నిక్ ఎస్బీ సెట్ అంటే ఫుల్ ఫామ్ చెప్పాను ఆయన. ఎస్బీ సెట్ ఫుల్ ఫామ్ చెప్పు, ఎస్బీ సెట్ ఫుల్ ఫామ్ చెప్పు, నేను లైవ్ లెక్క లేచిపోతా. ఏంటండి ఇది? ఏం తెలియదు వస్తారు. నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా. నరసన్న గౌడ్ గారు మీరంటే నాకు గౌరవం ఉన్నది. మళ్ళా కూడా చెప్తున్నా, మీరు ఏజ్ లో చాలా పెద్దవారు. మీరు పాలిటెక్నిక్ సంబంధించి 97 జీవో గురించి చెప్పండి, శక్తి స్కీమ్ గురించి చెప్పండి, అంతే తప్ప గానీ ఇగో వెనకట ఏదో నడిచింది, వెనకట ఏదో అదైంది ఎందుకండి ఇదంతా? ఓకే ఓకే మాట్లాడండి. ఒక్క నిమిషం. రాజకీయం కాదండి, విద్యార్థుల గురించి మాట్లాడండి. ఆయన నువ్వు మొదలు పెడితే ఏం మొదలు పెడతాను? అడగండి మీ తోటి ప్యానల్ మెంబర్ అడగండి, మీకు చేసేది కరెక్ట్ ఏమో. మీరే అన్నారు కదా ప్రజాప్రభుత్వం అన్నారు కదా, ఎక్కడికో ప్రశ్నించారు. నేను ప్రశ్నిస్తాను, సమాధానం చెప్పు. రామూర్తి గారు ఎవడు ముంచండు? మీరు ముస్తున్నారు. 5 అన్నదమ్ములు ఘోరంగా బాగుపడుతున్నారు. 5 ఏళ్ళు దోసుకుంటున్నారు. 5 ఏళ్ళు దోసుకుంటారు. 200 కోట్ల భూమి ఎట్టించిండు వాడు ఎవరిచ్చిళ్ళు? లక్ష రూపాయల పెట్టుబడి లేని కంపెనీకి 200 కోట్ల భూమి ఎట్లిచ్చిండు? మీరు ఇంత దుర్మార్గం. మీరు దోసుకుంటారు. ఆయన డైరెక్ట్ గా దోసుకుంటారు. మీరు డైరెక్ట్ దోసుకుంటారు. 200 కోట్ల భూమి వాడు ఎవడని ఇచ్చిళ్ళు? ఎవరిని కుట్టిండు వాడు? అంటే రాష్ట్ర ప్రజల సొమ్మును ధరదత్తం చేయనిక రేవంత్ రెడ్డి గారు కూర్చున్నది. ఎవరికి పడితే ఎవరికి భూములు రాసినాయి ఎవరండి? ఎవరి భూమి ఎవరు ఏందండి? ఇంకా ఆలోచన చేస్తున్నాయే తప్పులు, చేసేవి లోపాలు, చెప్తే కోపాలు. ఏందంటే పద్ధతి ఉండాలి. ఏ ప్లాన్ లేదండి, మాట్లాడేది కరెక్ట్. ఎందుకైనా హద్దు ఉంటది. మోయనికి కూడా ప్రభుత్వం జోకనికి కూడా ఉంటుందండి. ఆల్రెడీ ఎడవ కాళ్ళు గుంజిలి మీది నేను చెప్తున్నా, ఎడవ కాళ్ళు గుంజిలి ప్రభుత్వాన్ని ఆల్రెడీ కింది జారినాయి మొత్తం అన్ని. మేము చేసినామండి, మేము చెప్తున్నా గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు ఏమేం చేసినాం అందరూ తెలుసు. మీరు అబద్ధాలు ఆడుకుంటా అబద్ధాల పునాల మీద ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం మీది. ఓకే రైట్. రామూర్తి గారు మాట్లాడే అవకాశం ఇవ్వండి. నర్సయ్య గౌడ్ గారికి ఏం మాట్లాడుతున్నారో మాట్లాడుతున్నాడండి. అరే విద్యార్థుల గురించి మాట్లాడతా, గత ప్రభుత్వం గురించి మాట్లాడతాడు. మాట్లాడి కూడా దేనికైనా. సరే 97 జీవో గురించి మాట్లాడాడు. జీవో చదువుమను, జీవో చదువుకొని రమ్మను. ఫుల్ ఫామ్ లేని వాళ్ళకు ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళకి ఎందుకు పిలుస్తారని నన్ను అడిగితే ఓకే ఓకే ఒక్క నిమిషం. అరే వాళ్ళు ఇంజనీరింగ్ విద్యకు దూరం చేస్తున్నారు, బంగారు భవిష్యత్తు ఆగం చేస్తున్నారు. ఈ విషయం మాట్లాడారు. గత ప్రభుత్వం అబద్ధాలు ఎవడ అబద్ధాలు ఆడినండి? అరే 6 గ్యారెంటీల అబద్ధాలు ఆడింది మీరు. అరే తులం బంగారం అని అబద్ధం ఆడింది మీరు. అదే విధంగా స్కూటీలు ఇస్తారని అబద్ధం ఆడింది మీరు. అదే ఏ అబద్ధాలు రామూర్తి గారు మీకు కావాల్సిన సీట్లు ఇచ్చుకుంటే సిల్కపచ్చ ఉందా అంటారు. చెప్పులతో కొట్టాలి మిమ్మల్ని, చీపురు గడ్డలతో కొట్టాలి మేము అనుకుంటున్నారు. మనుషులు మీరు మహిళలు కూడా అవమానించుకుంటా సిల్కపచ్చ ఉన్నారు అంటాడు ముఖ్యమంత్రి అంటాడు. సిగ్గుండాలి కదా మహిళలు గట్లా మాట్లాడేటప్పుడు. ఏం సంస్కారం మహిళల విషయంలో మాట్లాడేటప్పుడు సిగ్గు శరం ఉండాలి. ఆశా వర్కర్లను రోడ్డు మీద చీరలకి లాగుతప్పుడు నీకు సిగ్గుమానం లేదా? ఆశా వర్గాలను రోడ్డు మీద ఎక్కి చీరలు లాగితే మీకు సిగ్గుమానం లేదా? ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుతున్నాం. 88% అండి రాష్ట్రంలో. 88% పోక్సో కేసులు జరుగుతాయా? దేశంలోనే అత్యధిక పోక్సో కేసులు రాష్ట్రం ఇది. సిగ్గుండాలి కదా హోమ్ మినిస్టర్ కు. రిజైన్ చేయాలి వెంటనే. 88% 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో 88% అండి పోక్సో కేసులు. సిగ్గుండాలి ప్రభుత్వానికి, సిగ్గు ఉండాలి. చిన్న పిల్లల మీద
రేపు అటెంప్ట్ 88% అయితే అండి. ఇదో ప్రభుత్వం ఇంకా దీనికి వచ్చి మళ్ళీ కూర్చొని గత ప్రభుత్వం అరే నీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఆయన గజ్జప 88% పోక్సో కేసులు పెడతాయి. ఇజ్జత్ ఉండాలి కదా. ఇప్పుడు నీకు తెలిసింది ఏమి లేదు. ఇది నేను చెప్పింది కాదు, డీజీపీ చెప్పిన లెక్కలు. మహిళల పట్ల తెలంగాణ రాష్ట్రంలో మహిళల పట్ల నేరాలు పెరుగుతున్నాయి. ఒక్కటి కాదు నేరాలు. రాష్ట్ర ప్రభుత్వం 2023 నుంచి ఇప్పటి వరకు చూసుకోండి 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో విపరీతంగా పెరిగిన ఏకైక రాష్ట్రం మహిళల పట్ల దాడులు పెరిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదే విధంగా 88% పోక్సో కేసులు పెడతాయి. ఎక్కడ పెట్టుకుంటున్నారు ముఖం? ఇదో ప్రభుత్వం ఇది చిన్న పిల్లలను కాపాడలేని ప్రభుత్వం. ఎవరు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద హత్యలు జరుగుతాయి, రోడ్ల మీద మానభంగాలు జరుగుతాయి. అదే విధంగా చిన్న పిల్లలు మాయమవుతారు, ఉమెన్ ట్రాఫికింగ్ నడుస్తా ఉంటది, గంజాయి వస్తుంది, డ్రగ్స్ వస్తుంది. ఇదో ప్రభుత్వమా? ఇంకా కూర్చొని శుద్ధ పూసలాగా సత్యహరిచంద్ర కొడుకులాగా తమ్ముడు కొడుకులాగా వచ్చి మాట్లాడితే ఓపిక నశించిందండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఓపిక నశించింది. దేనికైనా ప్రభుత్వాన్ని జోకనికి కూడా అడిగిన క్వశ్చన్ ఏంది చెప్పేది ఏందండి? నేను విద్యార్థుల గురించి మీరు అడిగిన క్వశ్చన్ ఒక్కటన్నా విద్యార్థుల గురించి మాట్లాడా? సరే మాట్లాడిద్దాం. ఒక్క నిమిషం నర్సయ్య గౌడ్ గారు, నేను అడిగింది పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన సమస్యలు, ఈ జీవో నెంబర్ 97 అండ్ శక్తి స్కీమ్ కి సంబంధించి మాత్రం మాట్లాడండి ఫస్ట్. మేడం మీరు నన్ను క్వశ్చన్ అడగడం కాదు, ఫస్ట్ బ్లాక్ చేయండి. ఎందుకు పిలుస్తారంటే అనవసరం. రామూర్తి గారు మీరు ఆగండి ఒక్క నిమిషం. నువ్వు రమ్మనే కోరుతున్నా, నువ్వు నీలాంటి వాడు రావాలనే కోరుకుంటున్నా, నీలాంటి వాడు అజ్ఞాని నీలాంటి సబ్జెక్టులను రావాలనే కోరుకుంటున్నా. అవసరమైతే సబ్జెక్ట్ మీకంటే ఎక్కువ సబ్జెక్టులను పిలవండి. నేను మళ్ళీ కూడా చెప్తా, నిన్ను పిలువమని చెప్తా, నీకంటే సబ్జెక్ట్ ఎక్కువ పిలువమని చెప్తా. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నేను ఎవరిని పిలవద్దు అని నాకు హక్కు లేదు. వాళ్ళు సామాన్య మానవ నుంచి బీఆర్కే ఛానల్ సామాన్య మానవ నుంచి వెళ్ళి మంత్రి స్థాయి దాకా ముఖ్యమంత్రి స్థాయి దాకా పిలిచే వాళ్ళ హక్కు ఉన్నది. వాళ్ళ హక్కును పరిస్థితి నువ్వెవరివి నువ్వు ఎవరి ఉంటావు అలే ఉన్నావు. ఎందుకంటే హద్దు ఉంటాయి ఎవరి నన్ను మాట్లాడతారా భోజనకి మాట్లాడితే పద్ధతి ఉండదు. మాట్లాడుకుంటున్నావు మాట్లాడతారు బిడ్డ, మాట్లాడద్దు. నీకంటే ఎక్కువ వస్తాయి. దొరికాయి తెలుగు డిక్షనరీలో కూడా దొరికాయి. ఈ తిట్టుడు స్టార్ట్ చేస్తే కూడా మెచ్చుకోవడానికి దొరికాయి. ఏమనుకుంటావు కానీ కలిసి నా కొడుకులు ఏం మాట్లాడతారని ఎవరండి ఎవరికి నాకు ఎవరైనా ఎవరైనా పిలవచ్చు. నువ్వెవరు అని చెప్పనీకి నువ్వెవరిగా చెప్పనీకి